హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో టూనా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిష్ హెల్త్కి చాలా మంచిది. ముళ్ళు కూడా ఒకటే ఉంటుంది, మధ్యలో స్కిన్ కూడా తీయించేసుకోవచ్చు. ఇలా నీట్గా సాల్ట్, నిమ్మరసం వేసుకొని కడిగేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మెంతులు పావు స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కొబ్బరి ముక్క, దాల్చిన చెక్క 4, ఇలాచీలు 4 లవంగాలు తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. చింతపండు నానబెట్టేసుకోవాలి, ఒక బత్తాయి పండు సైజ్ అంతా. ఇందులో ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఇంకా సగం కర్రీలో వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయినవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెద్దది ఏదైనా గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీలో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకుందైతే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపుని వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకుంటున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకున్నాను, ఇంకా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. ముళ్ళు మధ్యలోది తీసేస్తే పిల్లలైనా తినేసేయచ్చు ఈజీగా. బాగుంటుందండి, ట్రై చేయండి. టూనా ఫిష్ మటన్ పీస్లా ఉంటుంది గట్టిగా. హెల్త్కి కూడా చాలా మంచిదంట, ట్రై చేయండి ఒకసారి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత చెంచాతో కలపకుండా ఇలా గిన్నెను కలిపేసుకోవాలి. ఉడికిన తర్వాత అయితే అసలే స్పూన్ పెట్టొద్దు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫిష్ను ఉడికించుకుందాం. ఇలా ఫిష్ కొంచెం ఉడుకుతుందనగా ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫిష్ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పులుసు కూడా దగ్గరికి అయింది, ఫిష్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్కి వేసుకుంటే వడ్డించడానికి టూనా ఫిష్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.